ఇక మిషన్ మనం చూసుకుంటే ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఎ లైట్ అట్ హోమ్. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కూడా వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వారికి వెలుగు అందాలి, ఎలక్ట్రిసిటీ అందాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఎట్లా? సోలార్ ఎనర్జీ ద్వారా. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ ఉంది, టువార్డ్స్ 1000 స్ట్రాటజీ విచ్ ఎయిమ్స్ టు మొబలైజ్ $1000 బిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అర్థమైందా? సో లైక్ $1000 బిలియన్ల మేర ఇన్వెస్ట్ తీసుకురావడం, దేనికి సంబంధించి? సోలార్ ఎనర్జీకి సంబంధించి. దాని తర్వాత 1000 పీపుల్కి క్లీన్ ఎనర్జీని అందించేటువంటి 1000 మిలియన్ పీపుల్కి క్లీన్ ఎనర్జీని అందించడము, 1000 గిగావాట్స్ మేర సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయటము, దాంతోపాటు 1000 మిలియన్ టన్స్ మేర కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించేటువంటి ఉద్దేశం. అర్థమైందా? సో ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్లో 120 కంట్రీస్ సిగ్నేటరీగా ఉండటం జరిగింది. మరి దీనిలో ఇండియా మెంబరా అంటే మెంబరే అండి, నాట్ మెంబర్, ఫౌండింగ్ మెంబర్. ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి దేశం భారతదేశం. మరి ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్లో ట్రాపిక్స్లో లేనటువంటి కంట్రీస్ కూడా మెంబర్షిప్ని పొందవచ్చు అంటే పొందవచ్చు. ఓకేనా? సో ఈ ప్రాంతంలో కానటువంటి దేశాలు కూడా ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్లో మెంబర్షిప్ని పొందొచ్చు. కాకపోతే వారికి ఓటింగ్ రైట్స్ అనేటువంటివి ఉండవు. సో దేర్ వోంట్ బి ఎనీ ఓటింగ్ రైట్స్ ఇఫ్ ఎ పర్సన్ బిలాంగ్స్ టు నాన్ ట్రాపికల్ కంట్రీ.